హిందూ ముస్లింలు రెండు కళ్ళు, వైషమ్యాలు రెచ్చగొడుతున్న మోదీ పరివారు, సమైక్యతకు కృషి చేస్తున్న గాంధీ పరివారు. ఎవరు కావాలో మైనార్టీలు తెలుసుకోవాలి. ఇది 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 కలిపినట్టుందా, వ్యతిరేకంగా రెచ్చగొట్టినట్టుందా? ప్రజలారా మీరే ఆలోచించండి. ప్రజలు చెప్పండి, ఇది కలిపినట్ట? సమైక్యత కృషి చేస్తే ఎవరు కావాలో మైనార్టీలు తెలుసుకోవాలంటే ఏంది పరిస్థితి? అంటే మైనార్టీలంతా మీ వైపే ఉండాలని మీరే చెప్పినట్టు కదా, మీరే చెప్పినట్టా కాదా? మరి అదే ఈ ముస్లింలు మాకు ఓటర్లు కాదు కుటుంబం, ముస్లింలు మాకు ఓటర్లు కాదు కుటుంబం అట. ముస్లింలు మాకు ఓటర్లు కాదు కుటుంబం. మరి హిందువులు మీ కుటుంబం కాదా? ముస్లింలు మాత్రమే కుటుంబమా? హిందువులు మీకు ఓటర్లు మాత్రమేనా? ఇక్కడ ఆలోచన చేయాలి. ఇవన్నీ వచ్చేస్తాయి. ఎస్, ఇవాళ మోదీ పరివారు రెచ్చగొట్టిందా లేకపోతే గాంధీ పరివారు రెచ్చగొట్టిందా? ఈ దేశంలో ఎవరు వైషమ్యాలను రెచ్చగొట్టిరు? వైషమ్యాలను రెచ్చగొట్టడం అంటే ఏమిటి? ఒకవేళ హిందువుల హక్కుల కోసం పోరాడితే అది వైషమ్యాలను రెచ్చగొట్టినట్ట, ముస్లింల హక్కుల కోసం మాట్లాడితే అది వాళ్ళను ప్రేమించినట్ట, హిందువుల హక్కుల కోసం మాట్లాడితే ప్రేమించినట్టు కాదా? అంటే హిందువులకు జరిగినటువంటి అన్యాయాలపైన పోరాడితే అది ముస్లింలను ద్వేషించినట్ట, ముస్లింల కోసం మాట్లాడితే ముస్లింలను ప్రేమించినట్టు కానీ హిందువులను ద్వేషించినట్టు కాదా? ఇగో ఈ విషయంపైన చర్చ జరగాలి. అది మౌలానా అబుల్ కలాము, ఆజాదు, ఆయనెవరో పక్కన పెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో మైనార్టీలు కీలక పాత్ర పోషించారు. అయితే హిందువులు కీలక పాత్ర పోషించలేదు. హిందువులు పిచ్చోళ్ళు, హిందువులంతా మంచోళ్ళు కాదు, ఓట్లు వాళ్ళు అమ్ముకోగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు హిందువులు అనేటువంటిది క్లియర్గా చెప్పారు. మైనార్టీలు మాత్రమే కీలక పాత్ర పోషించారని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. హిందువులు కూడా మాకు హక్కున చేసుకున్నారని చెప్పట్లే. మరి ముస్లింలను ఎందుకు పొగడాలి? మరి హిందువులను ఎందుకు పొగడలేదు? అక్కడ అందరూ కలిసి ఉన్నారు కదా. ఆయన దగ్గర పోయి హిందువులు ముస్లింలు మా ప్రభుత్వాన్ని రావడానికి కీలక పాత్ర పోషించారని ఎందుకు చెప్పలేదు? దేశంలో ఉన్నవి రెండే పరివారాలు, ఒకటి మోదీ పరివారం, రెండోది గాంధీ పరివారం. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోదీ పరివారం పనిచేస్తుంది. దేశ సమైక్యతకు గాంధీ పరివారం కృషి చేస్తుంది. దేశ సమైక్యత అంటే ఏమిటి? ఏం కృషి చేసిర్రు? దేశాన్ని గాంధీ నెహ్రూలు విడగొట్టలేదా? భారతదేశాన్ని విడగొట్టింది మోదీ పరివారా, గాంధీ పరివారా? దేశాన్ని మతం పేరిట ముక్కలు చేసింది మోదీ పరివారా, గాంధీ పరివారా? దేశంలో భారతదేశంలో ద్విజాతి సిద్ధాంతము ఎప్పుడు ఉద్భవించింది? ఎవరి ద్వారా ఉద్భవించింది? ఈ దేశంలో ముస్లిం లీగ్ ఎందుకు బతుకుంది? ఇంకా ఈ విషయంపైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మైనారిటీలను పొగిడేటువంటి క్రమంలో ఈ దేశంలో హిందువుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడం ఏ విధంగా సమంజసమో ఒకసారి చెప్పాలి. రెండు కన్నులైతే ఇద్దరిని పొగడాలి, రెండు కన్నులైతే ఇద్దరిని తిట్టాలి. హైదరాబాద్లో, తెలంగాణలో మీరు అధికారంలోకి వచ్చినాక హిందువుల దేవాలయాలపైన దాడులు జరిగినాయా? ఇవాళ శంషాబాద్లో దాడి చేసిన ఎందుకు కాపాడుతున్నారు? ఇవాళ ముత్యాలమ్మ దేవాలయం పైన దాడి చేసిన ఎందుకు కాపాడుతున్నారు? లేకపోతే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారి దేవాలయం పైన దాడి చేసినటువంటి వాళ్ళని ఎందుకు కాపాడారు? రక్షాపురంలో ఎవరు దాడి చేసిరు? ఎవరిపైన దాడి చేస్తున్నారు? ఎవరిపైన దాడి చేస్తున్నారు? చర్చకు సిద్ధమా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టించింది ఎవరు? వైషమ్యాలు పెంచి పోషించింది ఎవరు? ఎక్కడి నుంచి మొదలైంది? ఈ దేశం మీద ఎవడు దండయాత్ర చేసిండు? ఎవడు దాడి చేసిండు? ఏ దేవాలయాలు కూలిపోయినాయి? ఏది కూలిపోయింది అనేటువంటిది, ఎవరిని చంపిరు, ఎవరిని బతుకమ్మలాడిచ్చిరు, ఎవరిపైన హత్యాకాండాలు చేసిరు, అత్యాచారాలు చేసిరు, ఎవరి ఆస్తులు ధ్వంసమైనాయి, ఎవరి ఆస్తులను ఎవరి దేవాలయాలను కొల్లగొట్టిరో చర్చకెళ్దామా? ఏ పరివారం ఈ దేశంలో వైషమ్యాలను రెచ్చగొట్టింది? ఈ అంశాన్ని కూడా చెప్పాలి. మంత్రులుగా మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. మైనార్టీలు అంటే ఎవరెవరి వాళ్ళ? మైనార్టీ అంటే ఏమిటి? అది కూడా చర్చకు రావాలి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చింది, మెజారిటీలను అవమానించినట్టే కదా. అక్కడ కూడా ప్రాంతీయ పార్టీలకు ఓట్లు వేస్తే కేంద్రంలో మోదీకి మద్దతు ఇస్తాయని చెప్పారు. మరి కాంగ్రెస్కు ప్రాంతీయ పార్టీలు లేవా? సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్తో లేదా? శరద్ పవార్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇవాళ కాంగ్రెస్తో లేదా? శివసేన ఉద్ధవ్ సేన పార్టీ ఆయనది కాంగ్రెస్ పార్టీతోటి మద్దతు లేదా? లేకపోతే ఆర్జేడీ కాంగ్రెస్తో లేదా? జేఎంఎం కాంగ్రెస్తో లేదా? మరి ఇవన్నీ పార్టీలు డిఎంకే కాంగ్రెస్ పార్టీతో లేదా? మరి ప్రాంతీయ పార్టీలే కదా అవన్నీ ప్రాంతీయ పార్టీలా కాదా? ఆ ప్రాంతీయ పార్టీలు ఇవాళ కాంగ్రెస్తో జత కట్టినా లేదా? మరి అంటే ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఎవరితో జత కడతారు? కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు టీఆర్ఎస్తో జత కట్టిందా లేదా?
ఏ పార్టీలు టీఆర్ఎస్తో జతకట్టినాయి? ఆమ్ ఆద్మీ పార్టీ జతకట్టిందా లేదా? కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్తో జతకట్టినాయా లేదా? తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్తో గతంలో జతకట్టిందా లేదా? మరి వీళ్ళందరూ జతకట్టినప్పుడు అవి ప్రాంతీయ పార్టీలు కావా? టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి మోదీ పరివార్తో ఉండాలో గాంధీ పరివార్తో ఉండాలో నిర్ణయించుకోవాలని మైనార్టీలకు సూచించిరా, హెచ్చరించిరా? ముస్లింలు అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీపై అలుగుతారని, వారిని తాము ఓటర్లుగా చూడడం లేదని, సోదరులుగా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నామని చెప్పారు. ఈ దేశంలో మిగిలినటువంటి వాళ్ళు ముస్లింలు కానటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ ఆలోచించాలి, చర్చ జరగాలి, చరిత్ర మొత్తం చదవాలి, చరిత్ర ప్రజల్లోకి రావాలి. ఎవరు ఏం చేసిరు అనేటువంటి విషయం బయటికి రాకపోతే, ఎవరు ఏం చేసిరో బయటికి రాకపోతే ఇగో ఇవే వస్తాయి, మొత్తం ఇవే వస్తాయి. చర్చకు రావాలి. ఈయనకి ఎందుకు భారతరత్న వచ్చింది? ఎందుకు వచ్చింది? మౌలానా అబుల్ కలాం ఆజాద్కు ఇవాళ భారతరత్న ఎందుకు వచ్చింది? మదర్ తెరీసాకు భారతరత్న ఎందుకు వచ్చింది? అంబేద్కర్కు ఎందుకు రాలేదు కాంగ్రెస్ హయాంలో? సమాధానం చెప్పాలి. కాంగ్రెస్కు హయాంలో భారతరత్న మదర్ తెరీసాకి ఎందుకు వచ్చింది? ఇందిరాగాంధీకి, నెహ్రూకి ఎందుకు వచ్చింది? రాజీవ్ గాంధీకి ఎందుకు వచ్చింది? అబుల్ కలాం ఆజాద్కి ఎందుకు వచ్చింది? కానీ అంబేద్కర్కి ఎందుకు రాలేదు? అంబేద్కర్కి ఎందుకు రాలేదు భారతరత్న? ఇగో ప్రజలు ఆలోచించాలి. ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి అంశం పైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటిది ఎవరు? క్లారిటీ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరు? ఎవరు ఇవ్వాలి ఈ అంశం పైన క్లారిటీ? ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వకపోతే కష్టమైపోతుంది. దేశంలో ఎవరిని రెచ్చగొడుతున్నారు? గుజరాత్ అల్లర్లు కూడా చర్చ జరగాలి. గుజరాత్ అల్లర్లకు మూల కారణం ఎవరో చర్చ జరగాలి. హైదరాబాద్ అల్లర్లకు మూల కారణం ఎవరో చెప్పాలి. బాంబు పేలులకు ఎవరు కారణమో చెప్పాలి. ఈ దేశం విభజనకు కారణం ఎవరో చెప్పాలి. ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది దేవాలయాలు, కాశీతో సహా, మధురతో సహా అనేకమైనటువంటి దేవాలయాలు, అయోధ్యతో సహా, ఇవాళ తెలంగాణలో జోగులాంబ వరకు, తమిళనాడు వరకు, రాజమహేంద్రం వరకు, ఎక్కడైనా సరే ఈ దేశంలో ఎవరిపైన దాడి చేసిరు, ఎవరి ఆలయాలను కబ్జా చేసిరు, ఎవరు దేశ విభజన చేసిరు, ఎవరు దేశాన్ని వ్యతిరేకించిరు, ఎవరు మతం పేరు మీద మాకు ఒక దేశం కావాలని ఇంకో దేశాన్ని తీసుకొని కావాలని కుట్రపూరితంగా ఈ దేశంలో ఉన్నారు. చర్చ జరగాలి. నిజమైనటువంటి చరిత్ర ఈ తరానికి, భవిష్యత్ తరానికి తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి.